गोपिका जीवनस्मरणं गोविंद गोविंद सद्गुरु विठ्ठलदास महाराज की जय। మనందరికీ క్షేమం ఇచ్చేలాగా కపిలవాసులు అద్భుతమైన ఉపదేశం చేసి చివరిగా ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పి పూర్తి చేస్తున్నారు. అదేమిటంటే ఈ ప్రపంచంలో జీవించే మనకు పుణ్యం పాపం అనేది మొదటి నుంచి ఆయన చెప్తూ వచ్చేటప్పుడు రెండు అత్యంత ఉపరతి నాశం ఎప్పుడు అవుతుందో అప్పుడు మనం భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుంటాము అని చెప్పారు కదా. అదే ఇప్పుడు ప్రారంభిస్తే చెప్పేటప్పుడు ఎక్కడ వదిలినారో అక్కడ నుంచి ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. ఒక జీవునికి మనం అందరి దగ్గర చెప్పేటప్పుడు పుణ్యం చెయ్యి అని ఎందుకు చెప్తున్నారు అంటే మనం ఎప్పుడు ఎక్కువ పాపమే చేస్తున్నాం. ఈ పాపం చేసేందువల్ల ఈ పుణ్యం అనేది ఎక్కువయ్యి పాపము పుణ్యము ఎప్పుడు అత్యంత ఉపరతి అది ఎప్పుడు నాశనం అవుతుందో అప్పుడు భగవత్ప్రాప్తి మనకు కలుగుతుంది. అందుచేత పాపం అనేది ఎలా భగవత్ప్రాప్తికి అడ్డంగా ఉంటుందో అలాగనే పుణ్యం కూడా భగవత్ప్రాప్తికి అడ్డమే అంటూ ఇక్కడ ప్రారంభించారు ఆయన. ఎలాగంటే ఇప్పుడు శాస్త్రోక్తంగా ఎన్నో ధర్మములు ఉన్నాయి కదా. ఆయన ఉదాహరణకు చెప్పేటప్పుడు పిచ్చి అనేది అందరికీ కామన్, అందరికీ పిచ్చి పుట్టింది అంటే కొంచెం చిత్తభ్రమం వచ్చిందంటే అది ఎవరికైనా ఒకటే కదా. ఇప్పుడు బాగా ఉన్నోళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండే పిచ్చి ఒకటే, పేదవాళ్ళ అక్కడ ఉండే ఆ ఇంట్లో ఉండే పిచ్చి కూడా ఒకటే. ఏమి పేదవాడిగా ఉండే వాంట్లో పిచ్చోడికి ఇనుముతో సంగిలి వేసి అతని చేతిలో కట్టి పెడతారు. ఇదే బాగా డబ్బున్న ధనవంతుడికి ఏం చేస్తారంటే బాగా బంగారంతో సంగిలి చేసి కట్టి పెడతారు. కానీ పిచ్చి మాత్రం ఎవరికి మారదు. ఇలాంటి చిత్తభ్రమం అనేది ఎక్కడ పుట్టినా కానీ ఒకటే కదా. అలాగనే భగవత్ప్రాప్తికి ఈ పుణ్యం పాపం రెండు కూడా నీకు వచ్చే భగవత్ప్రాప్తికి కష్టం. ఎందుకంటే పుణ్యం చేసేందువల్ల ఏమవుతుందంటే పుణ్యం చేసి మళ్ళీ నువ్వు పైకి లోకానికి పోతావు. అక్కడ పోయి ఆ పుణ్యఫలములైన స్వర్గంలో భోగభోగ్యాలన్నీ అనుభవించి మళ్ళీ నువ్వు ఇక్కడికి పుడతావు. దీనికి ఒకే దారి ఏమిటంటే భగవదర్పణ బుద్ధితో నువ్వు అన్ని కర్మలను భగవానికి అర్పణం చేయాలి అంటూ ఈ అధ్యాయాన్ని ప్రారంభించారు కపిల వాసుదేవులు. ఇలాగ పుణ్యపాపం గురించి అంతా చెప్పి తర్వాత ఈ పుణ్యపాపాలకు మనకు ఏ లోకాలైతే ఫలితాన్ని ఇస్తుందో ఆ లోకమంతా ప్రతిరోజు బ్రహ్మదేవుడు నిద్రపోయినారంటే ఆ లోకమంతా ఇలా నాశనం అయిపోతుంది అని అంటున్నారు. ఏమిటంటే బ్రహ్మదేవుని యొక్క ఒక్క పగలు 1000 చతుర్యుగం దాదాపు 500 కోటి సంవత్సరాలంట ఆ బ్రహ్మదేవుని యొక్క ఒక పగలు, అది రాత్రి. ఈయనకి 500 కోటి సంవత్సరాలు ఉన్నాయి కదా. ఈ సంవత్సరానికి ఒకసారి ఈ స్వర్గలోకం సూర్యచంద్రులు దీని గురించిన విషయాలు భువః స్వహ ఇవన్నీ నశించిపోతాయంట ఈ మనుష్యులతో పాటు. అది వచ్చి నైమితిక ప్రళయం. అప్పుడు ఏమిటంటే బ్రహ్మదేవుడు నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు లేచిన తర్వాత మళ్ళీ ఈ మనకు స్వర్గలోకం పితృలోకం ఇలాంటి లోకాలన్నీ ఆయన సృష్టిస్తాడు. ఇదే ప్రతిరోజు జరుగుతుంది అంటూ ఈ నైమిత్తిక ప్రళయం గురించి చెప్పి ఇక్కడ ఇలా జీవించే ఈ జీవము పుణ్యము పాపము అన్నీ ఇలా వచ్చి అత్యంత ఉపరేతి అయ్యి ఒకడు కానీ ఈ ప్రపంచంలో జీవించేటప్పుడు వివేకంతోనూ జ్ఞానంతోనూ నేనేమంతా అన్నానో ఇలాగ ఉంటూ నా దగ్గర అచంచలమైన భక్తి చేసుకుంటూ ఇలా కానీ ఒక జీవం కానీ జీవిస్తూ ఉంటే అతన్ని నా నిజలోకమైన వైకుంఠానికి తీసుకెళ్తాను. అప్పుడు ఆ లోకానికి వచ్చేటప్పుడు ఆ జీవం అనేది ఎలా వస్తుందంటే ఆ సూర్యమండలాన్ని కూడా భేదలించుకొని దాంట్లో నుంచి వస్తుంది. ఆ జీవం అనేది వచ్చి నా దగ్గర చేరుతుంది అంటూ ఈ కపిలవాసుదేవులు అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈయన చెప్పిన అన్ని విషయాలు జరిగేలాగా ఉందంట. అప్పుడు ఆయన చెప్పినారు కదా, నా కోసం ఎవరినైనా త్యాగం చేస్తారు వాళ్ళు నా పైన పెట్టిన భక్తి వల్ల. అంటే భక్తి విజయంలో చూస్తే అందరూ అలాగే ఉన్నారు. భార్యను త్యాగం చేస్తున్నారు, కొడుకుని త్యాగం చేస్తున్నారు, తన సంపదను త్యాగం చేస్తున్నారు, తన ప్రాణాలను కూడా వదిలేస్తున్నారు భగవంతుని కోసం. ఇలా నా కోసం దేన్నైనా చేస్తారన్నారు కదా, అలా అయింది. అలాగనే ఇప్పుడు సూర్యమండలాన్ని భేదలించుకుంటూ నా భక్తులు వస్తారు అంటే అలాగనే తుకారాం మహారాజ్ యొక్క చరిత్రలో జరిగింది. భగవంతుడు వచ్చి తానే వైకుంఠానికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఈయన ఏమైందంటే ఈ
సూర్యమండలాన్ని భేదలించుకొని ఇలా బయటికి వెళ్ళేటప్పుడు సూర్యభగవంతుడు ఋషులతో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఋషులు అడుగుతున్నారంట, ఇదేంది భూలోకంలో పుట్టిన ఒక జీవము ఇలా మీ మండలాన్ని కూడా భేదలించుకొని ఇలా పైకి వెళ్తుంది, ఎవరు ఈ మహాత్మాని అడిగిన వెంటనే సూర్యభగవంతుడు ఆయనకు నమస్కారం చేసి భగవంతుని కృప వల్ల ఈ భూలోకంలో పుట్టి పరమ భక్తుడైన భగవంతుని పైన అలాంటి భక్తి చేసిన తుకారాం స్వామి ఆయన భగవంతుడే వచ్చి ఆయన వైకుంఠానికి తీసుకెళ్తున్నారు అంటూ ఇలా చెప్పి ఆయన చరిత్రాన్ని ప్రారంభించేలాగానే నాభాజి సిద్ధుడు అనే ఆయన ఈ భక్త విజయాన్ని రచించారు. ఇలా కపిల వాసుదేవులు ఏమని చెప్పినారో ఈ భక్తుల విషయంలో అన్నీ జరిగేలాగా ఇలా జరిగింది. ఇలా సూర్యమండలాన్ని కూడా భేదలించుకొని ఇలా వెళ్తారు నా భక్తులు అని చెప్పి తర్వాత బ్రహ్మదేవుని యొక్క ఆయుస్సులో ఉండే మహాప్రళయం వీటన్నిటి గురించి చెప్పేదానికి ప్రారంభించారంట. ఆ బ్రహ్మదేవుడు కూడా పరార్ధద్వయ జీవి, అంటే ఈ పరార్ధద్వయం అంటే ఎన్నో కోటి సంవత్సరాలు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకరోజు ఆయనకు 500 కోటి సంవత్సరాలు పగలు, ఒక 500 కోటి సంవత్సరాలు రాత్రిని ఇలా పెట్టుకోవచ్చు మనం. అలా పెట్టుకున్నామంటే 1000 కోటి సంవత్సరాలు ఒక రోజు ఇంటూ 365 ఇంటూ 100 ఎంత వస్తుంది మనకు? ఆ లెక్క కూడా వేయలేము. అన్ని సంవత్సరాలు ఆయన జీవించాల్సిందే, ఎందుకంటే బ్రహ్మ పదవిలో ఉంటున్నారు కాబట్టి పరార్ధద్వయ జీవి అని ఆయనకు పేరు. ఆయన కూడా వెనకాల స్తోత్రం చేసేటప్పుడు అంటున్నారు, కృష్ణావతారంలో కృష్ణుడి గురించి స్తోత్రం చేసేటప్పుడు ఈ భక్తులందరూ ఏదో నిన్ను భక్తి చేసి జ్ఞాన వైరాగ్యంతో ఎలాగైనా సరే నిన్ను వచ్చి చేరుకుంటున్నారు, కానీ జ్ఞాన వైరాగ్యం నాకు వచ్చినా కానీ ఈ పరార్ధద్వయం అనే ఈ ఆయుస్సు పర్యంతం నీ ఆజ్ఞ వల్ల నా జీవించే ఉండాలి, నాకు ఇంత భక్తి జ్ఞానం వచ్చినా కానీ నిన్ను వచ్చి చేరుకునేదానికి నాకు ఇంత కాలం అవుతుంది, ఈ బ్రహ్మ పదవి అనేదే నాకు ఒక నిన్ను వచ్చి చేరుకునేదానికి ఒక అడ్డంగా ఉంది ప్రభు, అంతకాలం వరకు నేను నీ కోసం కాచుకొని ఉండాలి అంటూ ఆయన స్తోత్రం చేస్తున్నారు వెనకాల దశమస్కందంలో. అలా చెప్పినట్టు ఈ పరార్ధద్వయ జీవి ఈ బ్రహ్మ ఇలాగ ఉండి పరార్ధద్వయం అయిన తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే ఈ పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ ఇంద్రియములు, ఈ తత్వాలన్నీ తీసుకొని అక్కడ మిగతా ఉండే బ్రహ్మ ఋషులు, మహత్తత్వం, అహంకారతత్వం, మాయ అన్నీ కలిపి ఆ భగవంతునితో లయమవుతుంది. ఇలాగ భగవంతుని దగ్గర వెళ్ళిన తర్వాత కాలం కూడా నశించిపోతుంది. ఇప్పుడు ఇలా పరబ్రహ్మంలాగా ఉండే అఖండ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మంగా ఉండే ఆ బ్రహ్మంకి మళ్ళీ జగత్ సృష్టి ఎప్పుడు చెయ్యాలి అనే సంకల్పం వస్తుందో అప్పుడు మళ్ళీ ఈ బ్రహ్మదేవుడు, ప్రజాపతులు అందరూ సృష్టి అవుతారు. ఇలాగ వచ్చి మళ్ళీ పరార్ధద్వయ జీవి ఆయన జనించి ఇలా పరిపాలించి మళ్ళీ భగవంతుడు చేరతారు అనేది ఇది ఒక చక్రం అంటూ బ్రహ్మదేవుని యొక్క ఆయుస్సుని కూడా ఇక్కడ వివరించారు. పైన ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ఎలాగైతే శాస్త్రంలో ఏ అనుష్ఠానాలు చేయాలి అని చెప్పాదో అది అంతా చక్కగా చేస్తారు. అన్నీ చేసి కర్మానుష్ఠానములు, యాగములు, యజ్ఞములు ఇలా అన్నీ చేసి తాను సౌఖ్యంగా ఉంటారు. దీనివల్ల ఏమిటంటే ఇది కూడా వాళ్ళకి భగవత్ప్రాప్తికి అడ్డంగానే ఉంటుంది. దీనివల్ల ఏమంటే వాళ్ళకి ఇప్పుడు మన యాగయజ్ఞాలు కానీ ఇక్కడ చేసినామంటే కష్టపడి చేయాలి. అప్పుడు మనం భోజనం చేయకూడదు, ఆకలితో ఉండాలి, శరీరాన్ని ఇలా మనం దాన్ని కఠినంగా దానికి శిక్ష వేచేలాగా కొన్ని పరిశ్రమలు, కర్మములు చేయాలి. ఇవన్నీ చేసి కష్టపడి యాగయజ్ఞములు చేసి ఈ లోకంలో నువ్వు కష్టపడినావంటే పైన లోకంలో పుణ్యలోకాల్లో నువ్వు సౌఖ్యంగా ఉంటావు అనే వాసన అనేది ఈ జీవంకి ఇలా ఈ యాగయజ్ఞములు శాస్త్రంగా ఉండే అనుష్ఠానం వల్ల ఈ వాసన అది వచ్చేస్తుంది. ఈ వాసన వల్ల ఈ జీవం అనేది ఏం చేస్తుందంటే శాస్త్రోక్తమైన మంచి పనులు, మంచి కర్మములు చేసినా కానీ ఇలా దీంట్లోనే చుడుతూ దీంట్లో ఈ పుణ్యములతో పాటు చెడిపోతారు. పాపంతో ఎలాగ నరకంలో కష్టంతో ఇలా జీవితం గడుస్తుందో అలాగనే ఈ కర్మాలు చేసుకుంటూ పుణ్యంతో గడిచిపోతుంది. అందుకే ఈ పుణ్యకర్మాలన్నిటినీ చేయాలి. చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని భగవంతునికి అర్పణ బుద్ధితో చేయాలి. దేన్ని కూడా నువ్వు పెట్టుకోకూడదు. అందుకే మన అనుష్ఠానంలో చిన్న ఒక సంధ్యాంతరం నుంచి పెద్ద పెద్ద యాగాల వరకు సర్వం తత్సతు వాసుదేవార్పణమస్తు అని అన్నిటినీ భగవదర్పణ బుద్ధితో చేయాలి. నీకు ఏ కర్మం వల్ల నీకు వచ్చి నీకు దాని యొక్క కర్మఫలము కావాలి అనేది నీకు ఉండకూడదు. అన్నింటి
అన్ని లోకక్షేమార్థం చేయాలి అనే బుద్ధి ఉండాలి. దీనితో పాటు కూడా భక్తితో ఉండాలి, భగవన్నామం చెప్పాలి, భగవదర్పణ బుద్ధితో ఉండాలి, భాగవత పారాయణం చేయాలి. ఇవన్నీ లేకుండా, ఇలాంటి మంచి బుద్ధులు లేకుండా, భగవద్భక్తి లేకుండా నువ్వు చేసే కర్మానుష్ఠానం కూడా నీకు ఇలాంటి అల్పమైన స్వర్గాది సుఖములే ఇస్తుందే తప్ప అఖండమైన బ్రహ్మం, ఆనందకరమైన ఆ పరబ్రహ్మానికి నీకు దారి చూపించదు. అందుకోసం నువ్వు చేసే కర్మములు, శాస్త్రోక్తమైన ధర్మలు కూడా భగవదర్పణ బుద్ధితో చెయ్యాలి అంటూ ఇలా కపిల వాసుదేవులు దేవహూతి అమ్మ దగ్గర చెప్పారు. ఈ విషయాలన్నీ చెప్పి వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజిత జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం చ యథహైతుకం అంటూ ఒక్కడికి కానీ భగవంతుని యొక్క కృప వల్ల ఆ భగవంతుని యొక్క చరణారవిందంలో అచంచలమైన భక్తి కానీ వచ్చిందంటే ఆ జన్మ గురించి అతను కష్టపడక్కర్లేదు. ఆ భక్తి వల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రపంచంలో ఉండే ఏ విషయము శాశ్వతం కాదు అనే ఒక ధ్యాస అతనికి వస్తుంది, వైరాగ్యం వస్తుంది. దాని తర్వాత అన్ని భగవత్ స్వరూపం అనే జ్ఞానము వస్తుంది. అందుకే చెప్పేటప్పుడు భాగవత మహాత్మ్యంలో కూడా ఈ భక్తి యొక్క పుత్రులు జ్ఞాన వైరాగ్యం అంటూ వాళ్ళ యొక్క సంతానం అంటూ భాగవత మాహాత్మ్యంలో వర్ణించారు. అందుకోసం నువ్వు కానీ ఇలాగ వాసుదేవే భగవతి, ఆ భగవంతుని యొక్క చరణారవిందలో నువ్వు వచ్చి నిష్ఠగా గంగా ప్రవాహంలాగా నువ్వు భక్తి చేసినావంటే జ్ఞానం వైరాగ్యం ఎలా నీ దగ్గర వచ్చింది అని నీకు తెలియదు. అలాగా అది కానీ నీ దగ్గర వచ్చింది అంటే నువ్వు మళ్ళీ ఈ జన్మ గురించి దిగులు పడక్కర్లేదు. అలాంటి మహాత్ములు ఈ ప్రపంచంలో ఉంటే వాళ్ళ యొక్క చరణారవిందం ఎక్కడెక్కడంతా పడుతుందో వాళ్ళ వల్ల ప్రపంచమంతటా క్షేమం జరుగుతుంది. వాళ్ళు ఉండే చోటు అందరి మనస్సుకు మనశ్శాంతి కలుగుతుంది. వారుండే చోటే పరమమంగళం అవుతుంది. అతనే నా యొక్క నిజ భక్తుడు, అలాంటి భక్తుల్లాగా అందరూ జీవించాలి అంటూ ఇలా దేవహూతి దగ్గర తన ఉత్తమ భక్తుని యొక్క లక్షణము, తర్వాత భక్తి యొక్క లక్షణము ఇలా చెప్పి, భక్తి అనేది భక్తి వేరే, యోగం అనేది వేరు కాదమ్మా, రెండూ ఒకటే, రెండు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది. ఈ భక్తి మార్గంలో వెళ్ళినా కానీ, నువ్వు యోగ మార్గంలో వెళ్ళినా కానీ కొన్ని సాధనలనే మారుతుంది. చివరిగా నువ్వు ధ్యానం, భగవత్ స్మరణం అనేది అందరికీ ఒకటే, చివరిగా అదే వెళ్ళి చేరుతుంది. అదే చాలా ముఖ్యం. దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఎలాగైతే ఈ మనస్సు అనేది లోపల ఉందో ఆ మనస్సు వచ్చి ఇప్పుడు మనం చూసేటప్పుడు కళ్ళు ఇలా చూస్తుంది. దానికి కారణం ఏమంటే లోపల ఉండే మనస్సు. ఇప్పుడు మనం కళ్ళు చూసిందంటే కళ్ళు సంతోషపడటం లేదు, ఈ కంటి ద్వారా మనసు సంతోషపడుతుంది. ఇప్పుడు దేనైనా తాకినామంటే, ఇప్పుడు మనం చెమటగా ఉందంటే, ఎక్కడైనా గాలి వచ్చిందంటే ఈ చర్మం సంతోషపడటం లేదు, చర్మం ద్వారా మనసు సంతోషపడుతుంది. ఇప్పుడు ఎక్కడైనా మనం మంచి వాసన వచ్చిందంటే ముక్కు సంతోషపడటం లేదు, ముక్కు ద్వారా సంతోషం మనస్సుకి. ఇలాగా అన్ని మనస్సుకి కదా వెళ్ళి అవలంబిస్తుంది. అలాగనే ఏది ఎక్కడ బయలుదేరినా కానీ అది మనస్సు దగ్గర వెళ్తుందో, అలాగనే నువ్వు భక్తి మార్గంతో వెళ్ళినా కానీ, యోగ మార్గంతో వెళ్ళినా కానీ, కర్మ మార్గంతో వెళ్ళినా కానీ, సన్యాస మార్గంతో వెళ్ళినా కానీ నువ్వు వచ్చి చేరేది భగవంతుని యొక్క చరణారవిందం, భగవంతుని యొక్క సాయుధ్యం కోసమే నువ్వు వీటన్నిటినీ సాధనగా చేస్తున్నావు అని చెప్పి దీనికి ఉదాహరణ ఇంకోటి కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద నగరం ఉంది అంటే ఆ నగరానికి చేరుకోవాలంటే ఒక్క చోటు కాదు కదా, ఇటు పక్కటి నుంచి రావచ్చు, అటుపక్కటి నుంచి రావచ్చు, అటుపక్కటి నుంచి అని ఎక్కడ నుంచి నువ్వు బయలుదేరినా కానీ ఆ ద్వారంతో, ఆ దారితో నువ్వు వచ్చి చేరుకున్నది ఆ సిటీకే. అలాగనే భగవంతుడు అనేవాడు ఒక పెద్ద సిటీలాగా అతను వెళ్ళి చేరుకోవాలి అనేదే మన లక్ష్యం. అలాగ వెళ్ళి మనం చేరుకునేదానికి మనం దాన్ని తీసుకున్నాను పర్లేదు, వాటిని మనం శ్రద్ధగా అనుష్ఠానం చేసి, నేను చెప్పిన ఇన్ని సాధనలు మీకు ఏమేమి అన్నాను ప్రారంభం నుంచి మీరు అడిగినట్టుగా ఈ పుణ్యపాపముల గురించి చెప్పాను. తర్వాత ఆ పుణ్యపాపం అత్యంత ఉపరతి అవుతుంది. తర్వాత భక్తి మార్గము, ఆ భక్తి ఎవరి దగ్గర, మహాత్ముల దగ్గర వెళ్తేనే ఆ భక్తి దొరుకుతుంది. మళ్ళీ ఆ భక్తి గురించి వివరించి, జగత్ సృష్టిని వివరించి, తర్వాత ఈ కాలము ఎలా మనల్ని పరిపాలిస్తుందని ఆ విషయమంతా చెప్పి, మహత్వత్వం నుంచి జగత్తు అనేది సృష్టి అయిందని అవంతా చెప్పి, తర్వాత విరాట్ స్వరూపుని యొక్క వివరాలన్నీ చెప్పి, యోగ మార్గాన్ని విస్తారంగా చెప్పి, భగవద్ధ్యానం అంతా విస్తారంగా చెప్పి, తర్వాత మళ్ళీ పునశ్చ భక్తి మార్గం చెప్పి, భగవద్గుణ శ్రవణంతోనే మన మనస్సు అనేది నిర్మలంగా అవుతుంది. భగవన్నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇలా భగవద్భక్తి లక్షణం అంతా చెప్పి, ఇలా భగవంతుని మరిచిన పాపుల యొక్క లక్షణం చెప్పి, ఈ
జీవాత్మ అనేది ఎలాగ మరణించి ఆ లోకములకు వెళ్ళి అక్కడక్కడ ఎలాగ ఈ శరీరం, ఈ లింగ శరీరాన్ని పెట్టుకొని ఆ లోకంలో యాతనాలు అనుభవించుకుంటూ ఎలాగ మళ్ళీ ఈ భూలోకంలో పుడుతుంది అనే దాన్ని చెప్పి, భూలోకంలో పుట్టేదానికుంటూ భగవంతుని స్తోత్రం చేసి, మళ్ళీ భూస్పర్శం వల్ల అజ్ఞానం అనేది పుట్టి ఇలా జీవం అనేది ఇలా వెళ్తుందని చెప్పి, చివరిగా ఈ పాపపుణ్యం దేంతో ప్రారంభించానో ఆ పాపపుణ్యం అనేది అత్యంత నాశం అవ్వాలమ్మా. ఆ పాపపుణ్యం అత్యంతగా నాశం అవ్వాలంటే నువ్వు పుణ్యకర్మాలు చేస్తూ భగవదర్పణ బుద్ధితో నువ్వు అన్నీ చేసినావంటే దాని అత్యంత ఉపరతి చేసుకుంటూ దాని నిర్మూలంగా నాశనం చేసి భగవంతుడు తన దగ్గర స్వీకరిస్తాడు అనే తన యొక్క ఉత్తమమైన ఈ ఉపదేశాన్ని చెప్పి, అమ్మా నేను చేసిన ఈ ఉపదేశాలన్నీ నువ్వు వచ్చి ఇలాగ ఉండే వాళ్ళకి చెప్పకూడదు అనేసినారా ఆయన. ఎవరెవరికి చెప్పకూడదంటే ఎవరైతే గర్వంగా ఉంటారో, ఎవరైతే దాంభికాహ అంటే దంభంగా ఒక కార్యం చేసేది, నన్ను అందరూ చూడాలి అని అలాగ చేసేవాడు, వినయం లేకుండా అతని యొక్క మనస్సులో ఈ జగన్మిథ్య బ్రహ్మసత్యం అనేది ఒక్కటి కూడా లేకుండా, అందరినీ హింసిస్తూ కరుణ లేకుండా శాంతి లేకుండా ఇలా ఎవరైతే స్వార్థపరంగా జీవిస్తున్నాడో వాడికి చెప్పకూడదు అనేసారంట కపిల వాసుదేవు. వాళ్ళ దగ్గర చెప్పినావంటే వాడికి దీని గురించి తెలీదు. అలాంటి జీవాత్మ దీన్ని అవమర్యాద చేస్తాడు. అది చేసినారంటే చెప్పే వాళ్ళకి ఆ పాపం అనేది వస్తుందమ్మా, వాళ్ళ దగ్గర చెప్పకూడదు అని కపిల వాసుదేవులు అన్నారు. ఇవన్నీ చెప్పి దీంట్లో మనం ఏం తెలుసుకోవాలంటే, ఇదన్నీ వినాలంటే మనకు పుణ్యం ఉండాలి. మనకు పుణ్యం ఉంటేనే ఇది వినేదానికి భాగ్యం కలుగుతుంది. అలాగ మనందరికీ భాగ్యం ఇది. మనం ఇప్పుడు చెప్పేది 2 లాంగ్వేజ్లో చెప్తున్నాము. తమిళ్ లాంగ్వేజ్లో దాదాపు మాకు 15,000 మంది దాకా వింటున్నారు. మన తెలుగులో ఇప్పుడెప్పుడు అందరూ వినేదానికి ప్రారంభించారు. అలాగ ఎవరైతే ఈ ప్రవచనాలన్నీ, ఈ ఉపదేశాలన్నీ శ్రద్ధతో వింటారో వాళ్ళందరూ పరమభాగ్యస్తులు కపిలవాసులు ఇలా అన్నా చెప్పి, అందరూ నేను చెప్పిన ఈ మార్గాన్ని అందరూ పాటించాలి. ఇలా పాటిస్తేనే మనం భగవత్ప్రాప్తిని వెళ్ళి చేరుకోవచ్చు. అలాంటి ఈ కపిలోపదేశం విన్న మనమందరూ నిజంగానే పరమభాగ్యవంతులం. అలాగా ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ అధ్యాయంతో ఈ కపిలోపదేశం అనేది పూర్తవుతుంది. పైన వచ్చే అధ్యాయంతో ఆ కపిల వాసుదేవులకి దేవహూతి అమ్మ చేసే శరణాగతి ఆ కథలన్నీ వస్తుంది. ఇప్పుడు ఈ కపిల ఉపదేశాన్ని తాను పూర్తి చేసుకొని, అమ్మ ఈ కపిల ఉపదేశం అనేది ఎవరైతే శ్రద్ధగా అందరికీ శ్రావిస్తారో, చెప్తారో, ప్రవచనం చేస్తారో, ఎవరైతే దీన్ని శ్రద్ధగా వింటారో వాళ్ళకి నా చరణారవిందంలో ఎప్పుడు వాళ్ళకి నా స్థానం అనేది రిసర్వ్ చేసి పెడతాను అని ఒక ఫలశ్రుతి చెప్పి ఈ ఉపదేశాన్ని పూర్తి చేశారు. ఎంత అందమైన ఉపదేశం! ఇవన్నీ మనకు జీవితంలో కావాలి. మనం ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని మనం కష్టం వచ్చేటప్పుడు, సుఖంగా ఉండేటప్పుడు మనకి ఏమీ అవసరం లేదు, ఆ సుఖమే మనం సుఖంగా ఉంచుతుంది. కానీ కష్టం వచ్చిందంటే అప్పుడే మనకు ఇది సరియా, అది సరియా, మనం చేసిందంతా తప్ప అని మన మనస్సు ఇలా తపన పడేటప్పుడు ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నామంటే మన మనస్సుకు సమాధానం అవుతుంది. అలాంటిది గొప్ప కపిలోపదేశం ఈ 32వ అధ్యాయంతో పూర్తవుతుంది. పైన మన అందరం కలిసి 32వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథద్వాత్రింశోऽధ్యాయః కపిలోవాచ అచయో గృహమేధీయాన్ ధర్మావేవావసన్ గృహే కామమర్థం చ ధర్మాన్ స్వాన్ దోగ్ధిభూయః పిపర్తితాన్ సచాపి భగవద్ధర్మాత్ కామమూఢః పరాంముఖః యజతే క్రతుభిర్దేవాన్ పితృంశ్చ శ్రద్ధయాన్వితః తచ్ఛ్రద్ధయా ఆక్రాంతమతిః పితృదేవో వ్రతః పుమాన్ గత్వా చాంద్రమసం లోకం సోమపాః పునరేష్యతి యదా చాహీంద్రశయ్యాయాం శేతే అనంతాసనో హరిః తదా లోకాలయం యాంతి తయేతే గృహమేధినాం ये स्वधर्मान्न दुह्यन्ति धीराः कामार्थहेतवे निस्सङ्गान्यस्तकर्माणः
ప్రశాంతాః శుద్ధచేతసః నివృత్తిధర్మనిరతాః నిర్మమా నిరహంకృతాః స్వధర్మాఖ్యేన సత్వేన పరిశుద్ధేన చేతసా సూర్యద్వారేణ తే యాంతి పురుషం విశ్వతోముఖం పరావరేశం ప్రకృతిం అస్యోత్పత్యంతభావనం విపరార్థావసానే యః ప్రళయో బ్రహ్మణస్తు తే తావదధ్యాసతే లోకం పరస్య పరచింతకాః క్ష్మాంభో అనలానిల వియన్మన ఇంద్రియార్థ భూతాదిభిః పరివృతం ప్రతిసంజిహీర్షుః అవ్యాకృతిం విశతి యర్హి గుణత్రయాత్మా కాలం పరాఖ్యం అనుభూయ పరస్వయంభూః ఏవం పరేత్య భగవంతం అనుప్రవిష్టా ఏ యోగినోచితమరున్ మనసో విరాగాః తేనైవ సాకం అమృతం పురుషం పురాణం బ్రహ్మ ప్రధానముపయాంతి అగతాభిమానాః అథతం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం శ్రుతానుభావం శరణం వ్రజభావేన భామిని ఆద్యస్థిరచరాణాం యో వేదగర్భః సహర్షిభిః యోగేశ్వరైః కుమారాద్యైః సిద్ధైర్యోగప్రవర్తకైః భేదదృష్ట్యాభిమానేన నిస్సంగేనాపి కర్మణా కర్తృత్వాత్ సగుణం బ్రహ్మ పురుషం పురుషర్షభం ససంసృత్య పునః కాలే కాలేనేశ్వరమూర్తినా జాతే గుణౌ యతికరే యథా పూర్వం ప్రజాయతే ఐశ్వర్యం పారమేష్ఠ్యం చ తేపి ధర్మ వినిర్మితం నిషేవ్య పునరాయాంతి గుణౌ యతికరే సతి ఏత్విహాసక్తమనసః కర్మసు శ్రద్ధయాన్వితాః కుర్వంతి అప్రతిషిద్ధాని నిత్యాన్యపి చ కృత్స్నశః రజసా కుంఠమనసః కామాత్మానో అజితేంద్రియాః పితॄన్ యజంతి అనుదినం గృహేషు అభిరతాశయాః త్రైవర్గికాస్తే పురుషాః విముఖాః హరిమేధసః కథాయాం కథనీయోరు విక్రమస్య మధుద్విషః నూనం దైవేన విహతా ఏ చ అచ్యుత కథాసుధాం హిత్వా శృణ్వంతి అసద్గాథాః పురీషమివ విడ్భుజః దక్షిణేన పథార్యమ్ణః పితృలోకం వ్రజంతి తే ప్రజామనుప్రజాయంతే
శ్మశానాంతక్రియాకృతః తతస్తే క్షీణసుకృతాః పునర్లోకమిమం సతి పతంతి వివశాదేవైః సద్యః విభ్రంశితోదయాః తస్మాత్ త్వం సర్వభావేన భజస్వ పరమేష్ఠినం తద్గుణాశ్రయయా భక్త్యా భజనీయపదాంబుజం వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యత్ బ్రహ్మదర్శనం యదాస్య చిత్తమర్థేషు సమేషు ఇంద్రియవృత్తిభిః న విగృహ్ణాతి వైషమ్యం ప్రియం అప్రియమిత్యుత సతదైవ ఆత్మనాత్మానం నిస్సంగం సమదర్శనం హేయోపాదేయరహితం ఆరూఢం పదమీక్షతే జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మేశ్వరః పుమాన్ దృశ్యాదిభిః పృథగ్భావైః భగవాన్ ఏకయీయతే ఏతావానేవ యోగేన సమగ్రేణేహ యోగినః యుజ్యతే అభిమతో హ్యర్థః యదసంగస్తు కృత్స్నశః జ్ఞానమేకం పరాచీనైః ఇంద్రియైః బ్రహ్మ నిర్గుణం అవభాతి అర్థరూపేణ భ్రాంత్యా శబ్దాదిధర్మిణా యథా మహాన్ అహం రూపః త్రివృత్ పంచవిధస్వరాట్ ఏకాదశవిధస్తస్య వపురండం జగద్యతః ఏతద్వై శ్రద్ధయా భక్త్యా యోగాభ్యాసేన నిత్యశః సమాహితాత్మా నిస్సంగః విరక్త్యా పరిపశ్యతి ఇత్యేతత్ కథితం గుర్వి జ్ఞానం తద్బ్రహ్మదర్శనం ఏనానుబుధ్యతే తత్వం ప్రకృతేః పురుషస్య చ జ్ఞానయోగశ్చ మన్నిష్ఠః నైర్గుణ్యః భక్తిలక్షణః ద్వయోః అప్యేక ఏవార్థః భగవచ్చబ్దలక్షణః యథేంద్రియైః పృథగ్ద్వారైః అర్థో బహుగుణాశ్రయః ఏకో నానేయతే తద్వత్ భగవాన్ శాస్త్రవర్త్మభిః క్రియయా క్రతుభిర్దానైః తపస్వాధ్యాయమర్శనైః ఆత్మా ఇంద్రియజయేనాపి సన్యాసేన చ కర్మణాం యోగేన వివిధాంగేన భక్తియోగేన చైవ హి ధర్మేణ ఉభయచిహ్నేన యః ప్రవృత్తి నివృత్తిమాన్ ఆత్మతత్వావబోధేన వైరాగ్యేన దృఢేన చ ఈయతే భగవానేభిః సగుణో నిర్గుణస్వదృక్
प्रावोचं भक्तियोगस्य स्वरूपं ते चतुर्विधं कालस्य च अव्यक्तगतेः योऽन्तर्धावति जन्तुषु जीवस्य संसृतिर्बह्वीः अविद्याकर्मनिर्मिताः यास्वङ्ग प्रविशन्नात्मा न वेदगतिमात्मनः नैतत्खलायोपदिशेत् नाविनीताय कर्हिचित् न स्तब्धाय न भिन्नाय नैव धर्मध्वजाय च न लोलुपाय उपदिशेत् न गृहारूढचेतसे नाभक्ताय च मे जातु न मद्भक्तद्विषामपि श्रद्दधानाय भक्ताय विनीताय अनसूयवे भूतेषु कृतमैत्राय शुश्रूषाभिरताय च बहिर्जातविरागाय शान्तचित्ताय दीयताम् निर्मत्सराय शुचये यस्याहं प्रेयसां प्रियः य इदं शृणुयादम्ब श्रद्धया पुरुषः सकृत् यो वाभिधत्ते मच्चित्तः सह्येति पदवीं च मे। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे तृतीयस्कन्धे कापिलेये 32 गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।